గుడ్ మార్నింగ్, ప్రైజ్ ద లార్డ్, శుభోదయం, అనుదిన ఆహారం అనే ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి సుస్వాగతం. మనుషుడు రొట్టె వలన కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. ఈ రోజు దేవుని యొక్క వాక్య ఆత్మీయ ఆహారము కీర్తనల గ్రంథము 37 అధ్యాయము 4వ వచనంలోని 2వ భాగము. ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. నిన్నటి దినం యొక్క వర్తమానము కొనసాగింపు. అపోస్తుల కార్యమందు 8వ అధ్యాయములో నపంసకుడు అంతియోపియుల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదను అధికారిగా నున్నాడు. ఇతను దేవునిని ఆరాధించుటకు యెరూషలేము వెళ్లి దేవునిని ఆరాధించి వస్తూ దేవుని మందిరంలో చదివిన వాక్యం అర్థం కాక తన రథం మీద కూర్చొని తిరిగి మరలా అతను ఆ లేఖన భాగమును చదువుచున్నాడు. మరలా చదువుచున్నాడు. అయినా అతనికి అర్థం కావటం లేదు. అతని హృదయములో ఒక బలమైన వాంఛ, చదువుచున్న వాక్యమును గురించి ఎవరన్నా వివరిస్తే బాగుంటుంది. దేవాలయములో చదివిన ఈ వాక్యము ఎవరి గురించి వ్రాయబడి ఉన్నది, అది ఎవరి గురించి నాకు అర్థం కావటం లేదు అని అతని హృదయములో వాక్య వివరణకై వాంఛను కలిగి మరలా అదే వాక్యమును చదువుతున్నాడు. ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును అను ఈ వాక్యము నపంసకుని యొక్క జీవితంలో ఎలా నెరవేరిందో వినండి. దేవుడు తన సువార్తను ప్రకటించుచున్న ఫిలిప్పును ఆ నపంసకుని యొద్దకు తన దూత ద్వారా నడిపించి దేవుని సేవకుడైన ఫిలిప్పు ద్వారా లేఖనములలో సత్యమును గ్రహించాలని హృదయ వాంఛ కలిగి ఉన్న ఆ నపంసకునికి వివరించగా వెంటనే అతను ఆ లేఖనములో వ్రాయబడిన యేసుక్రీస్తుని తన సొంత రక్షకుడిగా అంగీకరించాడు. యేసుక్రీస్తును గురించి సువార్తను గ్రహించిన వాడై ఆలస్యం చెయ్యక వెంటనే బాప్తిస్మము పొందెను. దేవుని యందు ఆనందముతో ఆ నపంసకుడు కలిగి ఉన్న ఆత్మ సంబంధమైన హృదయ వాంఛను దేవుడు తీర్చుట ద్వారా రక్షింపబడి అబ్రహాము సంతానములో చేర్చబడి ఉన్నాడు. ఈ రోజులలో ప్రజలు హృదయ వాంఛలు కలిగి దేవుని యొద్దకు వస్తున్నారు. అయితే వాక్యం చెబుతున్న మాట ఏమంటే, మీరడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరకటం లేదు అని రాయబడి ఉంది. హృదయములో కోరికలు లేకుండా ఎవరు అడుగుతారు? అయితే వాక్యములో వ్రాయబడినదేమనగా, సుఖ సౌఖ్యములు తీర్చుకొనుటకు వారు హెచ్చించుకొనుటకు గౌరవించబడుటకు సౌఖ్యంగా ఉండుటకును అడుగుచున్నందునను మరియు అడుగుచున్న వాటి ద్వారా దేవునికి మహిమ కలుగునవి కాకుండా ఉండుటయు చెడ్డ ఆలోచనలు కలిగిన హృదయ వాంఛలతో అడుగుచున్నందున ఏమీ తీర్చబడటము లేదని చాలా స్పష్టంగా లేఖనములలో రాయబడిన విషయాన్ని మనం గ్రహించుచున్నాము. ఏలీ దైవజనుడు సేవ చేయుచున్న కాలములో యాజకుని పిల్లలు మిక్కిలి దుర్మార్గులై యెహోవాను ఎరగని వారై పాపము చేయుచు యాజకత్వం చేయుచున్నందున దేవుని మందిరము సేవ చేయుట కొరకై ఒక సేవకుడు కావలసిన అక్కరై ఉన్న పరిస్థితిని గమనించిన హన్న తన హృదయములో వాంఛ కలిగి ఉంది. అది తన కడుపును పుట్టబోవు బిడ్డ నిలువుటంగి ధరించుకొని దేవుని యొక్క మందిరములో దేవుని సేవ చెయ్యాలని ఆ వాంఛతో తన ఆత్మను దేవుని సన్నిధిలో కుమ్మరించుకుంది అని అనుట కన్నా తన హృదయ వాంఛను కుమ్మరించుకొనెను అని చెప్పవచ్చు. అది దేవుని చిత్తానుసారమైనదే కాక దేవుని కొరకై అవసరమైనదై హన్న భోగముల కొరకు కాక మరియు దురుద్దేశముతో కానందున దేవుడు హన్నాను జ్ఞాపకం చేసుకొనెను. నీవు కలిగి ఉన్న నీ హృదయ వాంఛ, కోరిక నీ జీవితములో దేవుని ప్రణాళిక ఏదైతే ఉందో దానికి అనుగుణముగా ఉన్నదైతే నీ హృదయ వాంఛను, కోరికలను తీర్చబడుటలో నీవు ఎలాంటి అనుమానాన్ని వ్యక్తపరచని అవసరం లేదు. ఉదాహరణకు హన్నా జీవితంలో జరిగిన ఈ అద్భుతమైన సంఘటనే హన్నానే సాక్ష్యము. దేవుడు మానవుడుగా సశరీరుడుగా ఈ భూమి మీద సంచరించిన కాలములో ఎంతో మంది యొక్క హృదయ వాంఛలను దేవుడు తీర్చాడు. వారు తృప్తి పొందారు. దావీదు తన జీవితంలో సౌలు నుండి, తన కుమారుడు అబషలోము నుండి ఎన్నో శ్రమలు ఎదుర్కొన్నాడు. పరిస్థితులు ఎవరి ద్వారానైనా ఏ విధముగా ఉన్నా ప్రతి దినము దేవునిని బట్టి మాత్రమే ఆనందించుచు ఎన్ని శ్రమలు ఉన్నా అన్నింటినీ ధైర్యముగా ఎదుర్కొన్నాడు దావీదు. అవును,
దేవునిని బట్టి ఆనందించేవారు వారి జీవితాలలో ఎన్ని ఆటంకాలు అవమానపు నిందలు వచ్చినను వారి దృష్టి దేవుని యందు నిలిపినందున దేవునిని బట్టి మాత్రమే ధైర్యవంతులుగా నిలబడతారు. ఈ విధముగా తన జీవితాన్ని వడపోసిన దావీదు అంటున్నటువంటి మాట, యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు అని వ్రాశాడు. అంటే కొదువ లేదు, తృప్తికరమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నాను అని వ్రాసి ఉన్నారు. అంటే దేవుడు నా హృదయ వాంఛలను తీర్చాడు అని. యెహోవాను బట్టి మాత్రమే సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక. ప్రార్థన. ప్రేమ స్వరూపమైనటువంటి మహాకనికరం కలిగిన మా పరలోకపు తండ్రి, మమ్మల్ని ఎంతో ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ దినమును బట్టి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ దినమంతా మీ అధికారానికి అప్పగిస్తున్నాం. మిమ్మల్ని బట్టి మాత్రమే మేము సంతోషించి దేవా మీ నుండి మా హృదయ వాంఛలను తీర్చుకునే రీతిగా భయభక్తులతో మిమ్మల్ని సేవించినట్లు కృప చూపించమని ఈ ప్రార్థన యేసుక్రీస్తు అత్యున్నతమైన నామములో పొందుకొని ఉన్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని అన్యోన్య సహవాసము సదాకాలము మనకు తోడయ్యుండి నడిపించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. ప్రభు పాద సేవలో పాస్టర్ ఉమా జాషువా.